పనికిమాలినోడు వాడు ఎవడో తెలియదు కానీ ట్రైన్ పట్టాల మీద కంపలేసినాడు. పంచర్ అయితే ఆ మంచితనంతో దాన్ని తీసి పక్కకైతే వేసేసినాను, లేకుంటే ట్రైన్ టైర్ పంచర్ అవుతాండే. ఎస్ సో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ట్రైన్ జర్నీ. అడగనవసరం లేదు, నార్త్ లో అయితే స్లీపర్లలో కూడా ఇట్లా జనరల్ లో ఉన్నట్లు బ్యాగులన్నీ పెట్టేసుకుంటారు. హాఫ్ అన్ అవర్ నుంచి ట్రైన్ అయితే ఇక్కడే స్టాప్ అయింది. నేనైతే కొంపదీసి ట్రైన్ టైర్ కి పంచర్ అయిందేమో అనుకున్నాను. దిగి అలా నడుచుకుంటూ అయితే తిరుగుతాను. అబ్బా, అసలు ఈ నార్త్ లో ట్రైన్ జర్నీలు అంటేనే అది ఒక విరక్తి. అసలు ఫుడ్ దొరకదు. అందుకే మన అనంతపూర్ లో మనలో అయితే వినాయకుని ప్రసాదం అయితే తెచ్చినారు. ఇందుకు ఏమేమి తెచ్చినారో చూసేద్దాము. మన కోసం అయితే కుడాలను ఇంకా చిత్రాన్నం అయితే తెచ్చినారు. వినాయకుని ప్రసాదం అనమాట. సో ముందుగా హ్యాపీ వినాయక చవితి. ఇప్పుడైతే బెంగళూరుకి రీచ్ అయినాను. నాకైతే ఒక సెకండ్ దిమ్మ తిరిగిపోయినది. వచ్చింది బెంగళూరుకే అంటే తిరుపతికే అనేసి. కొంచెం సేపు గ్యాప్ తర్వాత అయితే రియలైజ్ అయినాను ఇది బెంగళూరు రా అనేసి. అయినా అబ్బా ఏమన్నా క్రౌడ్ అసలు. అక్కడి నుంచి ఇట్లా దిగి రావడానికి నాకైతే 4 minutes పట్టింది. అండర్వేర్ లేకుండా ఏం కాదు కానీ బెంగళూరులో మాత్రం హెల్మెట్ పక్కా ఉండాల్సిందే, లేదంటే జోయిలో ఉండే డబ్బులు అన్ని మింగ పెట్టుకోవాల్సిందే. సబ్స్క్రైబ్ చేసుకో ఉమ్మా.